హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నేను చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యారు ఎందుకంటారు? నిన్న మొన్నట్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన స్కూల్స్కి వెళ్ళారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ ఏదో ఆయనే స్కూల్స్ డెవలప్ చేసినట్టు, ఆయనే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినట్టు, ఆయనే స్కూల్ పిల్లలకి అంతా డ్రెస్సులు కుట్టించినట్టు, అసలు అమ్మఒడి అనేది ఇవ్వలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు అడుగుతారని భయం కూడా లేకుండా వాళ్ళ ముందుకెళ్ళి కామెడీలు చేశారు. ఓకే, బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. కానీ అప్పుడు ఆలోచించాలి కదా, గతంలో ఈ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని అడగాలి కదా. అడగల. పోనీ పిల్లలు ఇంగ్లీష్లో సమానం చెప్తుంటే మనవాడు మాత్రం తెలుగులోనే మాట్లాడుతూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇంగ్లీష్ రాదనుకుందాం. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హెల్త్‌కు సంబంధించిన పాఠాలు చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి ఏ డాక్టరేట్ మన ఇస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు. కానీ డాక్టర్ డిగ్రీ చదివినోళ్ళగా ఎంతెంత క్యాలరీస్ తీసుకోవాలి, ఎంతెంత ఆయిల్ వాడాలి, ఎంతెంత షుగర్ వాడాలి, ఎంతెంత మనం వాడాలన్న దానిపైన ఆయన ఫ్రీగా ఒక క్లాస్ వినిపిస్తున్నాడు. ఆ క్లాస్ ఒకసారి వినండి. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ, ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ వద్దరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. అబ్బో, పెద్ద పెద్ద డైటీషియన్స్, న్యూట్రిషన్స్, డాక్టర్లు అందరూ చంద్రబాబు నాయుడు గారిలోనే కనిపిస్తున్నారబ్బా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి రూల్స్ అన్నింటినీ తీసుకొచ్చి మన పైన హ్యాపీగా రుద్దేస్తున్నారు ఈయన. కానీ సార్, ఇవన్నీ కొనుక్కోవాలన్నా చేయాలన్నా ఫస్ట్ మీరు ఇస్తారన్న 20 లక్షల జాబులు ఇవ్వండి. ఇవన్నీ కొనుక్కోవాలంటే ప్రజలు ఫస్ట్ మీరు ఇస్తానన్న సూపర్ 6 పథకాలని హామీ చేయండి. ఇవన్నీ కొనుక్కోవాలంటే తల్లిదండ్రులకి కొద్దిగా వెసులుబాటు కావాలంటే అమ్మఒడి లాంటి పథకాలని వాళ్ళ కుటుంబాలకి ఇవ్వండి. అన్నిటికన్నా మించి రైతులు దరిద్రమైన స్థితిలో మిర్చి రేటు లేక, చెరుకు రేటు లేక, పల్లీల రేటు లేక నానా ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి టమాటాలు అయితే 10 రూపాయలకి 5 రూపాయలకి కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళేమో అడుక్కు తినాలి. మన రాష్ట్రంలో దగ్గర 53 కరువు మండలాలే ఉన్నాయి. వాళ్ళేమో అడుక్కు తినాలి. మీరేమో ఇక్కడ పౌష్టికాహారం, దాని విలువలు, దాన్ని కొనాలి, ఇంత వాడాలని లెక్చర్ ఇవ్వాలి. సార్, మీరు ఇచ్చిన హామీలు ఇస్తే ప్రజలంతా హ్యాపీగా చేసుకుంటారు సార్. మీరు ప్రత్యేకంగా దాని గురించి క్లాసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడ క్లాసు వాడికి తెలుసు, ఎవడేం తినాలో వాడికి తెలుసు, ఎంత ఏం తినాలో కూడా వాడికి తెలుసు. శృతి మించి తింటాం తెలుసు, తగ్గించి తింటాం తెలుసు. కానీ దానికి కావాల్సిన మూలధనాన్ని అరేంజ్ చేయడం ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. అది అరేంజ్ చేయండి. మీరు ఇస్తున్న పథకాలు ఇవ్వండి. పేదవాడి జీవితాన్ని మార్చేస్తా, విజనరీ, ఇంటి పైన సోలార్ ప్యానెల్ పెడతా, మీ అందరికి వర్క్ చేసుకోవడానికి ఇంటి దగ్గరికి కంప్యూటర్లు వచ్చేస్తాయి, మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్క్ స్టేషన్స్ పెడతా, అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పని చేసుకుంటారా, కావాలంటే అక్కడ పడుకో, నీ కోసం తాటి చెట్ల కింద కళ్ళు కూడా ఏర్పాటు చేస్తా అని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏంటి వాటి గురించి మాట్లాడరు? కథలు చెప్పటానికి బాగుంటాయి, ఇంకో దానికి అస్సలు బాగోవు. చంద్రబాబు సార్, మీరు దయచేసి ప్రజల్ని మోసం చేసింది చాలు, సూపర్ 6లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టింది చాలు. అవన్నీ ఇవ్వండి. ఈ కన్నీళ్లు తుడిచే కార్యక్రమాలు పెట్టకండి. మసిపూసి ఇది మారేడికాయ అని చెప్పకండి.
ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రజలు ఉన్నారు ఇప్పుడు. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ క్లాసులని విన్న వాళ్ళకి ఒకటి మాత్రం విజ్ఞప్తి, ఇవన్నీ కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సూపర్ సిక్స్లు ఇస్తే ఇవన్నీ ప్రతి ఒక్కరు కొనుక్కోగలరు, ప్రతి ఒక్కరు హ్యాపీగా బ్రతకగలరని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.